యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి విద్యార్థులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులకు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, ఏసీపీ రమేష్, షీటీం అధికారులు పాల్గొని సోషల్ మీడియా వాడకంతో పాటు మత్తు పదార్థాల వినియోగం ద్వారా కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సరదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల పేరును నిలబెట్టే విధంగా నడుచుకోవాలని సూచించారు. గంజాయి సేవించినా, విక్రయించినా, సరఫరా చేసినా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే 100 లేదా 1908కి తెలియజేయాలన్నారు. సెల్ ఫోన్ వాడకం తగ్గించి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ డ్రగ్స్ రహిత తెలంగాణను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ఈగల్ ఫోర్స్ను స్థాపించి ఒక రిటైర్డ్ డీజీపీ గారిని ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ రహిత తెలంగాణను ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా గోదావరిఖని ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అండ్ అతని టీం 3 జూనియర్ కాలేజీలను ఒకచోట చేర్చి వాళ్లను ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గోదావరిఖని ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్వరు కూడా డ్రగ్స్ను తీసుకున్నా లేదా వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకుంటున్నా కానీ దాని ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా 100 కానీ లేదా 1908కి ఇన్ఫామ్ చేసి మన తెలంగాణను మనం అందరం చేయూతనిచ్చి డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే దాంట్లో అందరూ భాగస్వాములు అవుదామని కోరుకుంటున్నాను.